అందులో భాగమే, కానీ వ్యక్తి వరకు ఆగేది కాదు సువార్త. వ్యక్తి వరకు సంకుచితంగా అక్కడే ఉండిపోయేది కాదు సువార్త. పరిశుద్ధాత్ముని యొక్క అనుగ్రహము, పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకము వ్యక్తితో మొదలై వ్యక్తితో ఆగిపోయేది కాదు. పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకము, పరిశుద్ధాత్ముని యొక్క ఈ గిఫ్ట్, దిస్ ఈజ్ ఫర్ ద వరల్డ్, రాజ్యముల కోసం, దేశముల కోసం, ప్రపంచమును మరి స్వస్థపరచడం కోసం అన్న విషయాన్ని ప్రభువు ఇక్కడ తెలియజేస్తున్నాడు. కనుకనే వారు చేతులుంచిన చోట స్వస్థత, వారు మాట్లాడిన చోట ప్రవచనం, వారు మాట్లాడిన చోట పాములను ఎత్తి పట్టుకున్నారు. వారు మరణకరమైంది తాగితే వారికి ఏమీ జరగలేదు. ఎక్కడ జరిగింది ఇదంతా సమసిపోయినటువంటి చరిత్ర కాదా? జరుగుతూ ఉన్నటువంటి చరిత్ర కాదా? రోమా సామ్రాజ్యంలో కైసర్ తిబేరియస్ని ఎదుర్కొన్నారు. రోమా సామ్రాజ్యంలో కైసర్ అగస్తస్ యొక్క అనుచరులను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత వచ్చినటువంటి అనేకమైన రాజ్యములు, మొదటి 3 శతాబ్దాలలోనే క్రైస్తవ సంఘము పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకము కారణం చేత, పరిశుద్ధాత్ముడిచ్చినటువంటి వరముల వినియోగము కారణము చేత ప్రపంచములో స్వస్థతను తీసుకొచ్చారు, ప్రపంచములో సుభిక్షతను తీసుకొని వచ్చారు. ప్రభువు నేర్పించిన ప్రతి ఒక్కటి ప్రపంచములకు నేర్పించారు, బోధించారు. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. రాజ్యములకు బోధించారు, ప్రపంచములకు బోధించారు, నాయకులకు బోధించారు, రాజులకు బోధించారు. కనుకనే మరి ఈ ప్రపంచాన్ని స్వస్థపరచటానికి, ఈ ప్రపంచములో ప్రవక్తలను లేపటానికి, ఈ ప్రపంచములో ఈ బల అనగా యేసుక్రీస్తు ఒక శరీరముగా సమస్త మానవ జాతిని ఒకవైపుకు ఒకే బల్ల వద్దకు, ఒకే బల్ల దగ్గర కూర్చొని భోజనం చేయగలిగినటువంటి ఒక మంచి వాతావరణాన్ని, ఒకే రక్తము పంచుకొని పుట్టినటువంటి ఈ సహోదర భావము అనేటటువంటి ఐక్యతను చాటి చెప్పటానికి, గో ఈ ఇంటు ద వరల్డ్ అండ్ ప్రీచ్ ద గాస్పెల్, ప్రీచ్ ద గుడ్ న్యూస్ ఆఫ్ ద లార్డ్ హూ సిట్స్ ఆన్ ద థ్రోన్ అండ్ రూల్స్ ఓవర్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచాన్ని ఏలే రాజు వచ్చేశాడు, ఆ రాజు ఏలుతున్నాడు, ఆ రాజు క్రమములోనికి రండి, ఈ లోక మర్యాదను విడిచిపెట్టండి అని ఇచ్చే పిలుపును ఇవ్వండి అని వారిని పంపించాడు. వారి పిలుపునిచ్చారు. పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడినప్పుడు పాపమును గురించినటువంటి ఒప్పుకోలు, పాపము అంటే దేవునిని తిరస్కరించటము అనేటటువంటి ఈ పాపమును గురించిన ఒప్పుకోలు,